రాము రాథోడ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, భారతదేశంలో, అమెరికాలో కూడా రాము రాథోడ్ పేరు తెలియనటువంటి తెలుగు వాళ్ళు లేరు. ఒక సెన్సేషనల్, చిన్న వయసులో, చాలా చిన్న వయసులో అనేక బ్రేక్స్. ఏ తెలుగు వాళ్ళ కారులో చూసినా రాము రాథోడ్ పేరే, రాము రాథోడ్ పాటే. అంత సెన్సేషన్ జరిగినటువంటి ఒక కళాకారుడు. తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లా అంటే, పాలమూరు జిల్లా అంటే చాలా వెనుకబడిన జిల్లా అని పేరు తెలంగాణలో. అట్లాంటి తెలంగాణ మహబూబ్నగర్ పాలమూరు జిల్లా నుండి వచ్చినటువంటి ఒక పాలమూరు ముద్దు బిడ్డ రాము రాథోడ్. ఆయనతో మనం ఈరోజు మాట్లాడదాం. ఎలా ఉన్నారు రాము? సార్ బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నారా? నైస్ టు మీట్ యు సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే నీతోటి మాట్లాడాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను. సార్ ఆ మధ్య జూన్ జూలైలో నేను అమెరికా వెళ్ళినప్పుడు మా అమ్మాయి కారులో మేము ప్రయాణిస్తున్నప్పుడు సార్ మా అమ్మాయి కొడుకు వాడు తాత రాను బొంబాయికి రాని పాట పెట్టి తాత అంటుండ్రు. రాను బొంబాయికి రాని తాత పాట ఏందిరా నాకు అర్థం కాలే. అప్పుడు తెలిసింది, మా అమ్మాయి చెప్పింది, ఈ పాట రాము రాథోడ్ అబ్బాయి వాడింది డాడీ, చాలా బాగుంటది, చాలా ఎనర్జెటిక్ ఉంటది, ఆ డాన్స్ కానీ ఆ పాట కానీ చాలా వెరైటీగా ఉంటది, లక్షల కోట్ల వ్యూస్ వచ్చినాయంటే నేను అప్పుడు తెలిసింది నాకు రాము రాథోడ్ ఎవరనేది. ఒక 4 సంవత్సరాల పిల్లవాడు రాము రాథోడ్ పాట పెట్టు అనేటువంటి పరిస్థితికి వచ్చినావంటే ఎంత వేగంగా జనంలో చూసుకుపోయినది అర్థమైంది. ఓకే రాము, నీ యొక్క నేపథ్యం ఏంది? తెలంగాణలో పాలమూరు జిల్లాలో పుట్టినావు కదా, నేపథ్యం ఏంది? సార్ నా నేపథ్యం వచ్చేసి నా పూర్తి పేరు ఖాట్రావత్ రాము. మేము బంజారా కమ్యూనిటీకి చెందిన బిడ్డను నేను. సో మా మమ్మీ డాడీ పేరు వచ్చేసి ఖాట్రావత్ కిషన్, కమలమ్మ. సో మాది గోప్లాపూర్ విలేజ్, భూత్పూర్ మండల్. మాది భూత్పూర్ మండల్లో గోప్లాపూర్ విలేజ్, పాలమూరు, మహబూబ్ నగర్. సో నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను సార్. గవర్నమెంట్ స్కూల్లో నా ఊర్లోనే, నా గోప్లాపూర్ ఊర్లోనే హై స్కూల్ 5th వరకు అక్కడ చదువుకున్నా. అక్కడ నుంచి జెడ్పిహెచ్ఎస్ భూత్పూర్ గవర్నమెంట్ స్కూల్. మీ ఊర్లో ప్రైమరీ స్కూలే ఉంది ఓన్లీ. సో మండల్లో అది ఉంటుండే, నడుచుకుంటూ వెళ్తుండే స్కూల్, మండల్ రికార్డర్. సో అక్కడ స్కూల్ అది 10th వరకు అక్కడ కంప్లీట్ అయింది సార్. సో 9th లో నాకు మా గురువు గారు పోలోత్ సత్యం సార్ అని, ఆయన ఎంఏఎం ఫీల్డ్ ఫోక్ అండ్ క్లాసికల్ డాన్స్ లో. ఆయన అక్కడ నేను డాన్స్ చేస్తున్నప్పుడు ఆయన నన్ను చూసిండు. మా మేడం ఉంటుంది, మహాదేవి మేడం అని, హిందీ టీచర్, మాకు హిందీ చెప్తుండే స్కూల్లో, నా 8th 9th స్టాండర్డ్ అప్పుడు. సో ఇట్లా బాగా క్లోజ్ అనమాట మహాదేవి మేడంకి, మా గురువు గారు బాగా క్లోజ్. సో ఆయన డాన్స్ నేర్పిస్తాడు కాబట్టి, ఈ బాబు మంచి డాన్స్ చేస్తున్నాడు, మంచి టాలెంట్ పర్సెంట్ అబ్బాయి, మా స్కూల్లో బాగా డాన్స్ చేస్తాడు, నీకేమైనా యూజ్ అవుతాడేమో చూడరా తమ్ముడు అంటే, మా సార్ ఉండి అవును అంత బాగా చేస్తాడు అని చెప్పి ఒక క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి ఒక పాట పెట్టాడు, కొత్తది, నాకు అసలు ఆ పాట తెలియదు. ఒక సినిమా పాట పెడితే అది నేను దానికి పర్ఫామ్ చేసిన, నాకు అసలు పాట తెలియదు, ఆ పాట పర్ఫామ్ చేసిన ఓన్గా. సార్ షాక్ అయ్యాడు, నీకు ఎట్లా తెలుసు, నువ్వు ఎట్లా చేసినావు అని అన్నాడు. ఏమో సార్ బేసిక్ అది అట్లా వచ్చేసింది, ఊరికి అట్లా చేసిన సార్. మరి ఇంత బాగా చేసినావు ఏంది అని అన్నాడు. నీకు ఏదో సాంగ్ తెలిసినట్టు అని అన్నాడు. అప్పుడు ఫోన్లు లేవు, ఏం లేవు సార్, అసలు మా ఇంట్లో అసలు ల్యాండ్ ఫోనే ఆ టైంలో, బయట ప్రపంచం ఏం తెలియదు. కాకపోతే మా డాడీ టేప్ రికార్డ్ తెస్తుండే, పూనా బొంబాయి వెళ్ళి పని చేసి, మా ఇంట్లో ఇవన్నీ ఉండాలి అని చెప్పి టీవీ, సెటర్ టీవీ ఉంటుండే, సెటర్ టీవీ, ఆ టీవీ కలర్ బ్లాక్ అండ్ వైట్, ఒకటేమో సిడి క్యాసెట్ పెట్టేది. ఆ టేప్ రికార్డ్ తోటి మేము మా ఇంట్లో ఊరికే డాన్స్ చేసుకుంటూ కూర్చునేది. నాకు పాటలంటే పిచ్చి, మా డాడీకి కూడా అట్లా డాన్స్ చేసుకుంటూ కూర్చునేది, అదే అలవాటు. స్కూల్లో కూడా అట్లా చేసిన. ఇంకా మా సార్ బాగా మెచ్చుకున్నాడు, బాగా మంచి టాలెంట్ ఉంది రాము నీకు, ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్తావు నువ్వు ఇట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే అని చెప్పి నన్ను తీసుకెళ్ళండి. ఆయన బడి ఈవెంట్స్ ఉంటే ఈవెంట్స్ చెప్పడము, ప్రోగ్రాంలు, చిన్న చిన్న గణపతి ఉత్సవాలు, దుర్గామాత ఉత్సవాలు, మా ఊర్లో మా మండల్లో ఏ ప్రోగ్రాం జరిగినా నన్ను పిలుస్తారు ఖచ్చితంగా. సో అట్లా చేస్తూ మా ఊర్లో చాలా మంది సపోర్ట్ చేశారు, మా ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేశారు, చాలా మంచి చేస్తున్నాడు అని చెప్పి. అట్లా దాదాపు ఒక
8 years నేను మా సార్ దగ్గర వర్క్ చేసిన, ప్రాక్టీస్ నేర్చుకున్నా. అంటే మా సార్ దగ్గర నేను డాన్స్ నేర్చుకోలే, ప్రపంచం ఏందని నేర్చుకున్నా సార్ నేను మా సార్ దగ్గర. నీకు టాలెంట్ ఎంత ఉన్నా, నువ్వు డాన్స్ ఎంత చేసినా, చాలా మందికి టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది తెలియదు. చాలా మంది రాంగ్ సైడ్ వెళ్ళిపోయి దాన్ని నాశనం చేసుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది. నువ్వు అట్లా చేసుకోకూడదు, నీకు టాలెంట్ ఉంది. 40 మంది ఉంటాయి సార్ మా గ్రూప్ లో, నేను ఒక్కని సపరేట్. నన్ను బాగా ఎంకరేజ్ చేసేది సార్, ఎందుకంటే నేనున్న విధానం కానివ్వండి, నాకున్న పేషెన్స్ కానివ్వండి. ఫస్ట్ థింక్ ఏంటంటే ఒక కళాకారుడికి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంట, అది నాకు చాలా ఉంటుండే. సో అట్లా మా సార్ నన్ను సపరేట్గానే ట్రీట్ చేస్తుండే, పోలోత్ సత్యం సార్. వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఫుడ్ పెట్టి నన్ను బాగా చూసుకున్నారు. మా మేడం కానివ్వండి, సార్ వాళ్ళ వైఫ్, వాళ్ళందరూ నన్ను ఒక కొడుకు కంటే ఎక్కువ చూసుకునే. అట్లా నాకు సపోర్ట్ దొరికింది వాళ్ళ దగ్గర. నేను ఎక్కడికి కాంపిటీషన్స్కి వెళ్ళినా, స్కూల్ నుంచి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్లు కొడుతుండే. అట్లా మా సార్ వాళ్ళు కూడా, స్కూల్లో సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఒక్కొక్కరు 500, 1000 అట్లా కలెక్ట్ చేసుకుని నాకు అమౌంట్ ఇచ్చి కాంపిటీషన్స్కి పంపిస్తుండే. వాళ్ళు పంపించిన ప్రతిసారి నేను ప్రైజ్ కొట్టుకొస్తుండే. సో అట్లా నేను 10th వరకు అది నా. ఇంటర్మీడియట్ వచ్చేసి జలజం కాలేజ్ సార్, మహబూబ్నగర్లో. సార్ సో అది అట్లా వచ్చింది సార్ నాకు ఆ టైంలో. అంటే మీకు మీ తండ్రి యొక్క కొద్దిగా వారసత్వం ఉంది సార్? ఉంది. తండ్రి పాటలు పాడతారు. తండ్రి అని చెప్పలేను కానీ మా తాతయ్య ఉంటుండే, మా అమ్మ వాళ్ళ డాడీ. ఆయన భజన, మా బంజారా దాంట్లో మేము పెళ్లిలలో బై బర్త్ బ్లడ్ లో ఉంటది డాన్స్ అనేది. ఇంటర్మీడియట్ పాలమూరులో. అవును సార్. అయితే ఇప్పుడు ఈ మీ తాత ద్వారా గానీ మీ నాన్న ద్వారా గానీ నీకు అబ్బింది అనుకోవచ్చు. అవును సార్, అవకాశం ఉంది. అవును. తర్వాత సార్ ఈ ఫీల్డ్ అంటే నీకు జన్మతా వచ్చింటే అనుకోవచ్చు మనం. ఇంకా అది పాటలు రాయడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? మరి రాయడం ఎప్పటి నుంచి? డాన్స్ అంటే అట్లా వచ్చింది అనుకుందాం. రాయడం, పాటలు రాయడం నేను లాక్డౌన్ లో ప్రాక్టీస్ చేసింది సార్. అంటే అది ప్రాక్టీస్, రాయడం, పాటలు కూడా రాయాలని నేను అని చెప్పేసి నేను ఎందుకు క్రియేట్ చేయకూడదు అని చెప్పి కోరుకుంది మనసులో. మరి కొరియోగ్రఫీ అది నేను బేసిక్ గా నాకు చిన్నప్పటి నుంచి కొంచెం పాడడం నేను చిన్నప్పుడు బయటికి నేను అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు, షోస్కి వెళ్ళినప్పుడు బయట నేను ఓపెన్ గా ఎవ్వరు తెలుగు వాళ్ళు లేకుంటుండే, ఫ్రీగా అందరి ముందు గట్టిగా పాడుతుండే పాటలు. నాకు హిందీ పాటలు అంటే బాగా ఇష్టం. అట్లా పాటలు పాడడం అట్లా ప్రాక్టీస్ చేస్తుండే. ఇంకా అట్లా పాటలు పాడడం కూడా కొంచెం మంచిగా వచ్చింది. కట్ చేస్తే నేను యూట్యూబ్ సాంగ్ చేయాలని చెప్పేసి నాకు అందరు చాలా మంది, అంటే డాన్స్ చేస్తున్నాం కానీ నేమ్ అంతా రావట్లేదు బయటికి. టీవీ షోస్ చేద్దామా అంటే ఎక్కడో మూలకి పడేస్తారు మనల్ని, లీడ్గా అయితే చేయనీయరు. ఏం చేయాలి అసలు, ఎట్లా చేయాలి మన లైఫ్ని? మనం దీన్ని నమ్ముకున్నాం, కళను నమ్ముకున్నాం. ఇప్పుడు మన తల్లిదండ్రుల పరిస్థితి ఇది. ఇంట్లో మన ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది, చిన్న కొడుకుని ఇంట్లో. ఎంతమంది మీ ఫ్యామిలీ మెంబర్స్? ఎంతమంది సార్? ఒక 5 మంది మేము సిబ్లింగ్స్ మొత్తం. 2 సిస్టర్స్, 2 బ్రదర్స్ ఉన్నారు ఇంకా నాకు. వాళ్ళకందరూ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరు సెటిల్ అయ్యాడు ఇప్పుడు మంచిగా. సో అట్లా మా ఫ్యామిలీ నాకు ఎప్పుడు నన్ను అసలు నిద్రపోకపోయేది. అంటే బయట ఊర్లో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే సార్, మా డాడీని ఎవరు రెస్పెక్ట్ అయిపోతుండే. చిన్నప్పుడు నాకు 9th, 10th క్లాస్లోనే నాకు బాగా ఇది అనిపించేది, బాధ అనిపించేది. ఎందుకు? సరే మా డాడీ చదువుకోకపోతే ఏంది, ఆయన మనిషే కదా. అంటే మేము ఏదైనా మాట్లాడడానికి వెళ్ళాలా, మా డాడీకి మాట్లాడాలంటే కొంచెం భయం. ఎవరితో మాట్లాడాలి, పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే కొంచెం అదొకటి ఉంటుంది, ఒక రెస్పెక్ట్, అది మోమాటం. దాన్ని వాళ్ళు చులకనగా చేసుకొని కొంచెం తక్కువ చూసేది ఎప్పుడు. అంటే బయట అక్కడక్కడ కొంతమంది. అప్పుడు నీకు ఒక మనసులో పడ్డది? నాకు మనసులో పడ్డది. మా డాడీ ఈరోజు సరే ఉండని, ఫ్యూచర్లో ఆయనకు సెల్యూట్ కూడా చేయాలి ఎప్పటికైనా అని చెప్పి అనుకున్నా. లిటరల్లీ సార్ ఇప్పుడు మా డాడీ బుల్లెట్ బైక్ తీసుకొని వస్తుంటాడు ఊరికి, బయటికి వెళ్తుంటాడు, వస్తుంటాడు రాయల్ ఎన్ఫీల్డ్ మీద. చాలా మంది అంటారంట, ఎట్లా ఉండే కిషన్ ఇప్పుడు ఎట్లా అయిపోయిండు అది. నేను జస్ట్ మా డాడీని ఫోకస్ చేసుకొని నేను ఇంత దూరం వచ్చిన. ఫస్ట్ బ్రేక్ త్రూ ఎప్పుడు వచ్చింది నీకు? సార్ ఫస్ట్ బ్రేక్ త్రూ వచ్చేసి మనకి సొమ్మసిల్లిపోతున్నాం అనే సాంగ్ సార్.
సొమ్మసిల్లిపోతారు, మీకు ఐడియా ఉండొచ్చు. చూసినండి ఇప్పుడు నేను నీ గురించి ఆలోచన చేయాలంటే అవన్నీ చూడాలి, అవన్నీ చదవాలి, నీ బ్యాక్గ్రౌండ్ ఏదో అంతా తెలుసుకున్నాకనే వచ్చి మాట్లాడే పరిస్థితి ఉంటుంది, డైరెక్ట్ వచ్చే పరిస్థితి ఉండదు. థ్యాంక్ యూ సార్. సో ఆ సాంగ్ బాగా వైరల్ అయింది సార్ అసలు ఇన్స్టాలో. అయితే అదే ఆ టైంలో యూట్యూబ్ లో కొంచెం చాలా లైక్ ఈ రేంజ్ లో ఉన్న యూట్యూబ్ ఇక్కడ వరకే ఉంది. సొమ్మసిల్లిపోతున్నాం అనే సాంగ్ వచ్చిన తర్వాత మొత్తం మళ్ళీ ఇలా వెళ్ళిపోయింది గ్రోత్ యూట్యూబ్ కి మళ్ళీ ఫోక్ ఇండస్ట్రీలో. అదే సో బాగా హిట్ ఇచ్చింది. దాని తర్వాత రాము రాథోడ్ అనే అబ్బాయి ఫ్రెష్ వాయిస్ అండ్ కొత్తగా సాంగ్ అదంతా బాగా వైరల్ అయిపోయింది బయట. సో ఇంకా అక్కడ నుంచి నేను నీ డాన్స్ కూడా చాలా ఎనర్జెటిక్ ఉంటది రామునిది, సార్ మామూలు ఉండదు. చాలా వెనకటికి పూర్వం ఒక 30 ఏళ్ల క్రితం ఆయన ఉండే కదా డాన్సర్ ప్రభుదేవ లాగా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సార్. ప్రభుదేవ అప్పుడు చాలా మా ఎంగేజ్ లో ప్రభుదేవ డాన్స్ చాలా సూపర్ ఉంటుండే. ఇప్పుడు అదే చాలా అనేది ఎనర్జెటిక్. ఇప్పుడు కూడా ఆయన అలాగే చేస్తున్నారు సార్. ఇప్పుడు చేస్తున్నారు కానీ మేము ఇప్పుడు సినిమా చూడడం తగ్గించింది. లేదు రీసెంట్ గా ఒకటి వచ్చింది, ఆయన వీడియో చేసిండు, ఇప్పుడు స్టిల్ అలాగే ఉన్నాడు. స్టిల్ ఇప్పుడు అలాగే శరీరంలో ఎముకలు ఉంటాయా లేవా అనుకునేది మేము, అద్భుతంగా డాన్స్ చేసేది. ఇప్పుడు నిన్ను చూస్తే నీ పాటలలో కూడా అసలు మామూలు ఎనర్జెటిక్ ఉండదు, నీ పాటలో డాన్స్ అద్భుతంగా ఉంటుంది. ఎనర్జీ మీన్స్ నేను సాంగ్ ని ఇన్వాల్వ్ అవుతాను సార్. ఫస్ట్ ఇన్వాల్వ్ అవుతూ దాన్ని ఎక్స్ప్రెషన్ పలికిస్తాను. నేను ఆ ఎక్స్ప్రెషన్ చేస్తున్నప్పుడు నన్ను చూడాలనిపిస్తుంది చాలా మంది, ఆ గ్రేస్ కానివ్వండి. నేను అది బాగా అబ్జర్వ్ చేసి నేను అలా చేస్తుంటా, అది ఎనర్జీ. అంటే ఇప్పుడు నీ పాటలకు పాడేది నువ్వే, కొరియోగ్రఫీ నీదే, డాన్స్ నీదే. కొరియోగ్రాఫర్ వేరే ఉంటారు, కొరియోగ్రాఫర్ వేరే. ఇదంతా డైరెక్షన్, పిక్చరైజేషన్ అంతా ఎక్కడెక్కడ చేస్తారు? ఇది మన తెలంగాణ సరౌండింగ్ లోనే ఉంటుంది సార్, మన తెలంగాణ బ్యాక్డ్రాప్ లోనే ఉంటుంది మొత్తం. అంటే ఇప్పుడు నీ ఎంక ఉన్న జూనియర్ ఆర్టిస్ట్ అవంతా ఒక ట్రూప్ ఇది? అవును సార్, ఒక ట్రూప్. మరి ఫీల్డ్ లో ఉండాలి సార్, సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. అంటే ఇదంతా బాగా ఎక్స్పెన్సివ్ ఇదంతా. అవును సార్. అంతా ఇప్పుడు అవన్నీ పెడుతున్నారు, బండి పెట్టడం అని ఏందో లొకేషన్ సంబంధించినటువంటి అవన్నీ. రాను బొంబాయికి రాను ఏమో వేములవాడలో చేసినాం సార్. అది వేములవాడ చేసేదా? ఓకే. అది అసలు ఏం అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ లో ప్రాపర్టీస్ ఏదైతే ఏం లేదు, డైరెక్ట్ న్యాచురల్ గా. అవును. అక్కడ ఆడియన్స్ అందరు బ్యాక్ సైడ్ ఆగి ఉంటారు. అవును అవును. అంటే ఎక్స్పెన్సివ్. ఇప్పుడు నువ్వు ఏ పాట పిక్చరైజ్ చేసినా కూడా ఖర్చు. అవును సార్, ఖర్చు కూడింది. అంటే ఇప్పుడు ఈ ఖర్చులను తట్టుకునే స్థాయి దాటిపోయింది రాము రాథోడ్. అలానే లేదు సార్, గాడ్స్ బ్లెస్సింగ్స్. అంటే మన దగ్గర ఏ మాత్రం ప్రతిభ లేకపోతే గాడ్ బ్లెస్సింగ్స్ పనిచేయవు సార్. మన దగ్గర ప్రతిభ ఉంటే గాడ్ బ్లెస్సింగ్స్ యాడ్ అవుతాయి. అదే గాడ్ బ్లెస్సింగ్ మీన్స్ అందరు సార్, మన ఆడియన్స్ కావచ్చు, అందులో మా పేరెంట్స్ కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, అందరు ఆశీస్సులతోటే ఈరోజు చాలా గొప్ప జర్నీలో ఉన్నావు రాము. ఇప్పుడు నెక్స్ట్ ఏమేం చేయబోతున్నావు ఇంకా? సార్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక మంచి మెలోడీ సాంగ్ చేస్తున్నాను సార్. ఒక మంచి ఫోక్, మన జానపదంతో కూడిన వర్డ్స్ ని తీసుకొని ఒక సాంగ్ రాశాను. అది ఈ నెల 14-15 తారీఖు షూట్ అనుకుంటున్నాను సార్. అద్భుతంగా ఉంటుంది ఆ సాంగ్. తర్వాత మరి మీతోటి డాన్స్ చేసే ఒక అమ్మాయి ఉంటుంది కదా, పేరు అమ్మాయి లిఖిత సార్. ఆమె మీ ట్రూపే? అవును సార్. అంటే అమ్మాయి ఆర్టిస్ట్. సో తను నాకు డీలో సపోర్ట్ చేసింది సార్. నేను డి సెలబ్రిటీ సీజన్ 2 చేస్తున్నప్పుడు వాళ్ళు పాపం చాలా బాగా చేస్తారు డాన్స్, ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, చాలా బాగా చేస్తారు ఎక్స్ప్రెషన్, చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మూవీస్ చేస్తుంది, లీడ్ చేస్తుంది, హీరోయిన్ అయిందా? తర్వాత ఇప్పుడు ఈ జర్నీలో నీ అప్పు చూసి మీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు నేను చూసి? ఆబ్వియస్లీ సార్, వాళ్ళు లిటరల్లీ చెప్పుకోరు కానీ ఏడుస్తుంటారు లోపల. మా రాము ఎట్లుండే, ఎంత కష్టపడ్డాడు, మమ్మల్ని ఈ రోజు అసలు కాలు కింద పెట్టారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ ఊర్లో ఉంటారు. డాడీకి మాత్రం ఫార్మింగ్ చేయడం చాలా ఇష్టం, వ్యవసాయం చాలా ఇష్టం, దాన్ని మాత్రం వదిలాడు. మీ ఇష్టం నాన్న అంటే. నేనేంటంటే ఆయన కొంచెం ఇప్పుడు 55+ ఏజ్ వచ్చింది కాబట్టి నువ్వు ఫార్మింగ్ చేసుకో, నువ్వు మళ్ళీ ఇంట్లో ఊరికే కూర్చుంటే కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నువ్వు ఫార్మింగ్ చేసుకొని కొంచెం ఎక్సర్సైజ్ లెక్క ఉంటుంది అండ్ కొంచెం మనం పని ఉన్నట్టు ఉంటది, చేసుకో అని చెప్పేసి ఒక 3 బోర్లు వేయించిన. మీకు ముందు బాగానే భూములు ఉన్నాయి? లేదు సార్, ఒక 3.5 ఎకరాలు ఉంటది. అది ఆయన పని పెట్టించిండు. అంతే. మరి మీ సిబ్లింగ్స్ కి ఏం చేసిండ్రు? పెద్దన్న వచ్చేసి బస్ ట్రావెల్ ఉంది అన్నకి. తర్వాత చిన్న వచ్చేసి ఇంట్లో అమ్మ వాళ్ళని చూసుకుంటుండే, డాడీకి సపోర్ట్గా ఉన్నాడు.
వాళ్ళని అక్కడ సెట్ చేసిన. ఉమ్. ఇంకా చెల్లెల వాళ్ళకి ఇల్లు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, వాళ్ళు కిరాణం పెట్టుకున్నాడు. మా బావ వచ్చేసి ఎల్ఎల్బి, ఉమ్. తర్వాత పెద్ద బావ వచ్చేసి ఆయనకి ఓన్ ట్రావెల్ ఉంది మళ్ళీ ఆయన కూడా. అది ఇప్పుడు మీ ఈ రాము రాథోడ్ అనేటువంటిది రాజస్థాన్కి వచ్చిందని అంటారు మరి. యా సార్. అప్పట్లో రాజస్థాన్కి వచ్చినటువంటి రాజుల వంశం ఇది, తెలంగాణ వైపు వచ్చింది అంటారు, నిజమేనా అది మరి? అదే చెప్తుంటారు సార్ చాలా మంది. నాకు కూడా లిటరలీ సార్, నేను మా బంజారా కమ్యూనిటీ లోతు ఏంటి అనేది కూడా నాకు నిజంగా లిటరలీ తెలియదు. చాలా మంది చెప్తుంటారు, మా భిక్షు నాయక్ అన్న కానివచ్చు, తర్వాత మా దాంట్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చెప్తుంటారు మా బంజారా దాంట్లో మనం చాలా వెనుక పూర్వకాలం నుంచి మనం తెలంగాణ, తర్వాత ఈ రాజస్థాన్ లో, ఇక్కడ ఆంధ్ర కావచ్చు, ఆంధ్రాలో సుగాలీలు అంటారు, సుగాలి అంటారు. తెలంగాణలో వచ్చేసి బంజారా కమ్యూనిటీ అని అంటారు. మళ్ళీ కర్ణాటక, మహారాష్ట్ర, ఇక్కడ అంతా స్ప్రెడ్ అయి ఉన్నాం అనమాట. లైక్ దాని గురించి ఏం ఆలోచన చేయలేదు ఎప్పుడు? చేశాను సార్, చేస్తుంటా. బట్ నాకేంటంటే ఒకటే సార్ ఫోకస్ ఏంటి అంటే, ఫస్ట్ నేను మన తెలంగాణలో ఉన్నాం కాబట్టి, తెలుగు వాళ్ళ సరౌండింగ్ మనదంతా కాబట్టి, నాకు ఏంటి అంటే ఫస్ట్ నేను సెట్ అవ్వాలి. నేను సెట్ అయిన తర్వాత అండ్ ఎట్ అ టైం లైక్ సేమ్ టైం నేను బంజారా సాంగ్స్ లలో కూడా నేను పార్టిసిపేషన్ చేస్తుంటా. బంజారా భాష వస్తుందా? అయ్యో, నేను పుట్టి పెరిగింది అందులో కదా. బంజారా పాటలు చాలా బాగుంటాయి మరి, అద్రిపోతాయి, చాలా బాగుంటాయి. మా తమ్ముడు ఉంటాడు విజయ్ అని, తను ఇప్పుడు బంజారా దాంట్లో బాగా ఫేమస్ అయిందా? ఫేమ్. ఈ ఫీల్డ్ లో రావాలని నీకు నువ్వే అనుకున్నావా, వాళ్ళని ఇన్స్పైర్ చేసిరంట నీకు? చాలా మంది ఉన్నారు సార్. అవునా? చాలా మంది. ఒక పేరు చెప్పాలంటే ఎవరికి పేరు చెప్తారు ఇన్స్పిరేషన్ కి? ఒక్క పేరా సార్? ఒక్క పేరు అని చెప్పలేదు సార్, చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. లైక్ నేను చిన్నప్పుడు ఫోక్ సాంగ్స్ ఎక్కువ వింటుండే, అంటే లైక్ మా డాడీకి జానపద కోలాట పాటలు అంటే చాలా ఇష్టం. ఇక టేప్ రికార్డులు తెచ్చి అదే పెట్టి అదే వినిపిస్తుండే ఓకే, అంటే అదే పాటలు వస్తుండే, వాళ్ళకి అవే ఇష్టం, అవే ఇష్టం. మా దాంట్లో పండుగ సాయన అని చెప్పేసి ఆ పాటలు కూడా తెలుసు నాకు. ఓకే. ఇప్పుడు ఆ పెళ్లిళ్ళలో వాడతారు, బారసాలప్పుడు వాడతారు, నాకు అవన్నీ తెలుసు సార్. ఈ రింగ్ ఏదో చేసుకొని వాడతారు, ఏదో ఫంక్షన్ అప్పుడు ఒక గుండ్ర వేసి పాటలు పాడతారు కదా. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, నేను పెళ్లిలో పోయినప్పుడు రింగ్ చేసుకొని పాటలు పాడుతుండ్రి. మరి అక్కడ ఉన్నదో మీ వైపు? నాకు అంతా అవగాహన లేదు సార్ దాని మీద. అయితే మా జంగిరెడ్డి అన్న ఉంటాడు, ఏ జంగిరెడ్డి అన్న, ఆయన జానపదంలో దాదాపు ఆయన పాడని పాటలు లేవు. మీకు ఒక పాట చెప్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనేది. తూర్పు దేశం మనగల్లు తెల్ల జీర పిల్ల, అట్లాంటివి చాలా పాటలు పాడిన ఆయన. మా జానపదం కమ్మల్ డిజిటల్లో చాలా పాటలు పాడిన ఆయన. అంటే ఇప్పుడు మీకు ఇన్స్పిరేషన్ లో ఆయన ఒకడు, ఆయన ఫస్ట్ నంబర్ 1, ఆయన నంబర్ 1 జానపదం దాంట్లో. సెకండ్ వచ్చేసి శివనాగులన్న, శివనాగులన్న, తర్వాత జయప్రకాష్ అన్న అని చెప్పేసి ఆయన కూడా వీళ్ళంతా మా పాలమూరు, ఉమ్మడి పాలమూరులో నాగర్ కర్నూలు దానికి ఆ జిల్లాకి సంబంధించి అన్న వాళ్ళు. సో వీళ్ళంబడి నేను డాన్సర్కి వెళ్తుండే, బ్యాక్ సైడ్ డాన్సర్గా. సో నేను చాలా సార్లు నేను వాళ్ళు పాటలు పాడుతున్నప్పుడు నాకు అనిపించేది, అరే వీళ్ళు పాటలు పాడుతుంటే జనాలు ఇంత ఎంటర్టైన్ అవుతున్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళే గుర్తుండిపోతాం, మేము ఎవరు మమ్మల్ని ఎవరు చూడకపోయేది. సో అట్లా నాకు మనం ఎందుకు పాడకూడదు పాటలు, మనం ఎందుకు నేర్చుకోవద్దు, ఎందుకు సజెస్ట్ తీసుకోవద్దు అని వాళ్ళ దగ్గర అప్పుడప్పుడు సజెస్ట్ తీసుకోవడము, కోరస్ పాడడము, మెల్లిగా అట్లా స్టార్ట్ చేసిన. ఇంకా తర్వాత నేను అంత చేసినా కూడా రిజల్ట్ ఏం లేకపోతుండే. ఎట్లా చేయాలి అసలు, ఏం చేయాలి అని చెప్పి ఒక్క 2-3 ఇన్స్పైరింగ్ మళ్ళీ యూట్యూబ్ తరపున చూసిన. అందులో రాహుల్ సిప్లిగంజ్ అన్న మన ఆస్కార్ తీసుకున్నారు కదా, ఆయన జస్ట్ మంగమ్మ అనే పాట పాడిండు. ఆయన నార్మల్గా ఓన్గా క్రియేట్ చేసుకొని పాడి చేస్తే అది చాలా వైరల్ అయింది, ఒక ట్రెండీగా వైరల్ అయ్యి మమ్మల్ని అందరూ లైక్ మా లాంటి యూత్ వాళ్ళందరినీ అలరించింది ఆ పాట. ఓకే, మనం ఎందుకు చేయకూడదు ఇట్లా అని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చింది. లాక్డౌన్ తర్వాత చేద్దాము అని చెప్పేసి నేను రెడీ అయిపోయి పాటలు పాడడము మెల్లిమెల్లిగా. అంతకంటే ముందే నేను దాండియా ఇదంతా ఆడిపించడానికి నేను ఇక్కడికి వెళ్తుండే సార్, పెళ్లిళ్ళకి. పద్మలయ మేడం అని చెప్పి నాగర్ కర్నూలు, ఆమెది కూడా మేడం నన్ను పాపం నేను పాడతా అని మా సార్ చెప్పాడు. సో మా పోలీస్ సత్యం సార్, వాడు కూడా మంచి మంచి పాటలు పాడతాడు, అంతటి కూడా పాడియండి అని చెప్పిండంట.
మేడం కూడా పాడతావారా అని చెప్పి అంటే లైక్ అప్పటి వరకు కూడా పాపం మేడం అడగలేదు, నేనే స్వయంగా ఏదో ప్రాక్టీస్ మైక్ సెటప్ చేస్తుంటే ఊరికి అట్లా ఒక చిన్న ట్రాక్ పెట్టుకొని ఇట్లా పాడుతున్నా నేను. అది వాళ్ళు వస్తున్న టైంలో వినిపించింది వాళ్ళకి, అరే ఇంతకుముందు ఎవర్రా పాట పాడిందని అడిగింది మా మేడం. నేనే మేడం అని చెప్పి, నాకు ఇంత బాగా పాడుతున్నావు ఏదరా అనేది, బాగా పాడుతున్నారు అని. సార్ థ్యాంక్ యూ మేడం అంటే, పాడతావారా మళ్ళీ పెళ్ళి ఒక 2 పాటలు పాడతా మేడం అని చెప్పి, సరే అని చెప్పి పాడినా ఒక పాట. అందరూ పెళ్ళిళ్ళు అందరు లేచి క్లాప్. ఇప్పుడు బేసిక్ ఏంటంటే చాలా మంది ఉన్నారు ఇన్స్పిరేషన్, ఒకరిద్దరు కాదు, చాలా మంది ఉన్నారు. తర్వాత ఈ పాటలు రాసేటప్పుడు మరి సొంతంగానే రాసుకుంటావా, ఒక ఊహిస్తావా, ఏదన్నా పుస్తకాలలో చూసావా? చాలా పుస్తకాలు చదివినావా, బాగా సాహిత్యం చదివినావా ఏమన్నా మరి బాగా? నాకు సాహిత్యం అంటే కూడా తెలియదు సార్ అసలు. స్పాంటేనియస్ గా రాయడమే అంతే. నేను లైక్ నా జర్నీ లైక్ ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తే నేను లైక్ నాకు అది ఎలా వచ్చింది సార్ అంటే, నేను బాగా థింక్ చేసిన సార్. నేను అసలు నేను పడుకోకపోయేది, మా అమ్మ అయితే ఘోరంగా తిట్టింది నన్ను. ఏం చేస్తున్నారు మా అమ్మ మధ్యరాత్రి 1-2 గంటలకు లేచి నన్ను ఇట్లా చూస్తే నేను ఇదే నాది, ఇంకా ఇదే నాది పిచ్చి, ఇంకా అంత పిచ్చి ఉంటుండే. ఏ ట్యూన్ ఎట్లా క్రియేట్ చేయాలి, పాట ఎట్లా రాయాలి, ఆ రాగం ఎట్లా క్రియేట్ చేయాలి, ఎట్లా ఉంటే బాగుంటుంది అని చెప్పి అదే చేస్తుంటే మా అమ్మ వీనికి ఏమో పిచ్చి పట్టినట్టు దయం పట్టినట్టుంది అది అన్నట్టుగా మా అమ్మకి ఏం తెలుసు ఇప్పుడు ఆమెకు పట్టించిన దయం. అట్లా ట్యూన్స్ నాకు ట్యూన్ వచ్చినప్పుడు ఒక ట్యూన్ అనుకున్నాను సార్. దాని తర్వాత దానికి లిరిక్ ఎట్లా సెట్ చేయాలనేది లిరిక్ సెట్ చేస్తాను దానికి, ఆ ట్యూన్కి తగ్గట్టు. సో అట్లా నాకు కంటిన్యూగా ట్యూన్లు క్రియేట్ చేసుకోవడం. అంటే ఇప్పుడు నువ్వు రాసే జానపద పదాల్లో కూడా అన్ని కలుస్తున్నాయి, లాస్ట్ గా అంత ప్రాసలు కలుస్తున్నాయి. అవును, అది ఎలా జరిగింది అంటున్నాను. అదొకటైతే ఇన్స్పైరింగ్ ఉన్నారు సార్. అది సాహిత్యము కొంచెం బాగా తెలుగు ఆ విషయాలు తెలిస్తేనే ఆ కలుస్తాయి, పదాలన్నీ కలుస్తాయి. అది సార్ అది జర్నీ సార్, అది అదంతా వచ్చేసినాయి అంతే. దాని తర్వాత జర్నీ అంటే లైక్ చాలా మందిని చూస్తుంటాను కదా, పాట ఎట్లా రాస్తాం, పాట స్టార్టింగ్ వర్డ్ మనం తీసుకున్న తర్వాత ఎండింగ్ వర్డ్ ఎలా ఉంటుంది, అండ్ దానికి మీనింగ్ ఉండాలి, అండ్ దానికి ఒక జోష్ ఉండాలి, మనం తీసుకునే కాన్సెప్ట్ ఏంది అదంతా మనకి అదంతా తెలుసుకొని పాట క్రియేట్ చేసుకోవాలి. అది నేను మా స్కూల్ నేను చిన్నప్పుడు నా 7th 8th క్లాస్లో ప్రైవేట్ స్కూల్ ఉంటుండే సార్ మా స్కూల్ ఆపోజిట్. అక్కడికి గోరెంటి సార్ వచ్చారు, గోరెంటి వెంకన్న సార్ వచ్చారు. వచ్చి పాటలు పాడు కూడా జోష్గా అంతా నడుస్తుంది. ఒక మాట చెప్పిండు ఆయన, పాటలు ఉత్తిగా రాయొచ్చు, మైక్లో చెప్పిండు అందరికి, పాట ఏంది ఉత్తిగా రాయొచ్చు, కొత్తిమీర కట్ట, పాలకూర తట్ట, ఇంకోటి ఇదేదో చెప్పిండు సార్, తమలపాకు కట్ట, లైక్ అలాంటిది మనం తీసుకున్నప్పుడు ఆ ఎండింగ్ ప్రాస అనేది అట్లా కలవాలి, దానికి ఒక ట్యూను రాగం ఏర్పాటు చేసుకుంటే అయిపోయి పాట అయిపోతుంది అని అన్నాడు. ఇంత ఈజీగా పాట రాయడం అని చెప్పి నాకు అప్పుడు అర్థమైంది. అది నాకు నేను పాటలు రాద్దామన్న టైంలో నాకు తట్టించారు. ఓకే, అట్లా స్టార్ట్ అయింది. ఇప్పుడు మిగతా పాటను అంతనే అట్లనే అంటే స్పాంటేనియస్ గా రావడమే అన్ని. అంతే సార్, అంతే. అంటే ఇప్పుడు ఈ రాను బొంబాయికి రాని పాట ఎట్లా ఊహించుకు రాసిన మరి? అది రాను బొంబాయికి రాను సార్, అది పెద్ద అది మంచి దానికి ఒక చిన్న ఇది ఉంది. మా డాడీ మా మమ్మీ పూణే బొంబాయి వెళ్తుంటారు. పోయేదా వాళ్ళు అప్పుడు? చిన్నప్పుడు వాళ్ళు పని చేయడానికి వెళ్తుండే ఉంది అంటే కొంత పెయిన్ ఉంది లోపల. వాళ్ళు అట్లా పని చేయడానికి వెళ్తున్నప్పుడు ఊకే బొంబాయి పూణే వెళ్తుండే మా డాడీ మా మమ్మీని తీసుకొని. ఒకసారి ఏమైందంటే మా అమ్మకి కొంచెం ఇసుకొచ్చి పోదంపా ఇంకా ఏం చేసాం వీడు ఉంటే అప్పులు తెరవమని, మన కథ కలవదు పోదంపా అని చెప్పి మా అమ్మను ఊకే దమ్దం చేస్తున్నాడు, బొంబాయి పోదంపా అని చెప్పి. మా అమ్మ ఏంది ఊకే 1-2 సార్లు పోతాం, ఏం ఊకే ఇక్కడ పొలం చేసుకుంటే అయిపోతుంది కదా, నేను రాను బొంబాయికి రానని చెప్పి అన్నది. పిల్లల్ని వదిలిపెట్టి రావడం, నేను రాను బొంబాయికి రాను, ఏం రానని చెప్పి అన్నది. అది నాకు మాట సాంగ్ లో తట్టింది, రాను బొంబాయికి రాను. అది రాను బొంబాయికి రాను ఇప్పుడు హైదరాబాద్ బొంబాయి అన్ని తిప్పుతుంది అంతే కదా. దుబాయ్ కూడా తిప్పినట్టుంది కదా. అవును సార్, రీసెంట్ గానే బైరాన్ వచ్చిన రాను బొంబాయి అనేది కూడా ఈ అన్ని దేశాలను తిప్పుతున్నది. అది మామూలు సెన్సేషన్ కాలే రాను బొంబాయి. దాని మీద ఆ పాట 172 కంట్రీలు పాటలు ఈ పాట విన్నది. ఆ పాట మీద చాలా మంది రీల్స్ కూడా చేసినట్టుంది, వేరే రకరకాల మనుషులు వరల్డ్ మొత్తం చేసింది సార్ రీల్స్ చేసినట్టు. చాలా ఈ కెన్యా వాళ్ళు, ఆఫ్రికన్స్, తర్వాత జపాన్ వాళ్ళు, తర్వాత కొరియన్ వాళ్ళు, తర్వాత
ఆల్మోస్ట్ వరల్డ్ లో చాలా మంది చేశారు అసలు. అంటే అంత పెద్ద సెన్సేషన్ అయింది కదా. Yeah, sir. ఎప్పుడైనా ఏమనిపించింది, ఎప్పుడైనా రాత్రి పడుకున్నప్పుడు ఏమనిపిస్తుంది నీకు అప్పుడప్పుడు? ఇంత చిన్న వయసులో ఇంత ట్రెండ్ అయిందని అనిపిస్తుందా? ఎప్పుడైనా ఏమనిపిస్తుంది? సంతోషం అనిపిస్తుందా? అరే ఇంకా చేయాలనిపిస్తుంటుందా? అంటే ఇది నాకు లైక్ ఒక ట్రాక్ సెట్ అయింది, ఉమ్. దీన్ని నేను ఇంకా అదే బ్యాలెన్స్ నడిపించాలా. నడిపిస్తూ ఎక్కడ కూడా మనం డౌన్ ఫాల్ అవ్వకుండా ఉమ్. వెళ్తుండాలి ముందరికి అనేది నాకు. అప్పుడప్పుడు ఏమన్నా నాకు బాల్యరాశిలా అనిపిస్తా, నీకు గర్వం అనిపిస్తుందా? సార్ గర్వంగా అని చెప్పలేను సార్, కానీ కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నా, Proud. ప్రౌడ్ గా ఫీల్ అవుతుంటా. ఉమ్. అబ్బా ఇది నా పాటనేనా అనే ఫీలింగ్ ఉంటుంది ఒక్కొక్కసారి. ఉమ్. ఆ, అక్కడక్కడ వేరే వాళ్ళు రీల్స్ చేస్తుంటే పిల్లలు అక్కడ చాలా హ్యాపీగా పాడుతుంటే, అనిపిస్తుంది, అరే నా పాట నీకు అనిపిస్తుంది కదా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దానికి ఆ సంతోషానికి చెప్పలేము వెలగట్టు. అసలు నాకంటే లైక్ నా కొలీగ్స్ వీళ్ళందరూ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఉమ్. ఫోన్లు చేస్తారు, రాము నీ పాట వస్తుంది ఈడ అంటారు, ఈడ మా పిల్లల పాట పెట్టిరా అంటారు, ఉమ్. మా ఫంక్షన్ లో ఈడ పాట పెట్టిరా అంటారు, ఈడ మా స్కూల్లో పాట పెట్టిరా అంటారు, ఉమ్. మీ పాటలు నడుస్తుంది అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఉమ్. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి గౌరవంగా ఫోన్ చేస్తుంటారంటే ఉమ్. అసలు వాళ్ళు పులకించిపోతుంటారు ఇట్లా. అంటే నీ ఇంటర్మీడియట్ తర్వాత ఇక నీ చదవాలనిపించాలి, ఇటే పడిపోయినా మొత్తం. ఇంకా ఇంటర్మీడియట్ నుంచి మొత్తం ఇంట్రెస్ట్ అంతా దీని మీద ఉంది. ఇంకా ఇంటర్మీడియట్ తర్వాత ఎట్లానన్నా సరే ఇంకా అంటే అప్పుడప్పుడే కదా సార్ సమాజం అంటే ఊహ తెలుస్తుంది, ఉమ్. బయట ఎట్లుంటారు అసలు ఏంటి అంటే. ప్రపంచం ఇది పాలమూరు ఒకటే కాదు, అవును. చాలా పెద్దది ప్రపంచం అనేది, చాలా పెద్దది. ఉమ్. మనం ఇంకా చాలా పద్ధతులు నేర్చుకోవాలి, అవును. బయట పద్ధతులు వేరే. తర్వాత నీ కొలీగ్స్ గాని నీతోటి ఈ పాటలు పాడుతూ అంటే నీ ట్రాక్ లో ఉన్న చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు చాలా మంది, సార్ వాళ్ళు నీ మీద ఏ విధమైన అభిప్రాయం ఉంటది? వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ పాపం ఎప్పుడు కలుస్తావు రాము అంటారు. ఆ. అంటే కొంతమందికి ఏముంటది అంటే ఈ కళాకారులలో కొంత కనపడిన జెలసీ కనపడుతుంది. అలా అంటున్నారా? అట్లా జెలసీలు కనపడ కళాకారులు అంటున్నారా? లేదు సార్, ఓపెన్ గా చెప్పాలంటే లిటరలీ నా సక్సెస్ ని వాళ్ళ సక్సెస్ లాగా ఫీల్ అవుతుంటారు. లిటరలీ వాళ్ళు రాము చాలా సంతోషం రాము, అసలు మన ఫోక్ ని తీసుకెళ్లి ఎక్కడ ప్రపంచంలో అసలు ఇట్లా పెట్టేసినాం అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు. అవునా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అట్లా ఎవరన్నా మంచి సెలబ్రిటీ, చాలా గొప్ప రచయితలు కానీ, కవులు కానీ, లేకపోతే సినిమా లిరిక్స్ రాసే వాళ్ళు కానీ ఎవరైనా ఫోన్ చేసి అరే రాము ఏం రాసినారా బాబు అని అన్నారా ఎవరు? సార్ అందులో నలుగురు ఉన్నారు సార్. ఒకటి సుద్దాల శక్తి సార్, తర్వాత గోరెటి వెంకన్న సార్, తర్వాత వందే మాతరం సార్, తర్వాత చాలా మంది ఉన్నారు సార్, పెద్ద పెద్ద వాళ్ళు. వీళ్ళంతా మన జానపదానికి వీళ్ళు ఒక ఆయుపట్టు లాంటి వాళ్ళు. సో వీళ్ళు ఏంది భయ అది అసలు ఏం పాట రాసినావా, ఏం మొత్తం ఊపేస్తున్నావు. మొన్న రీసెంట్ గా షో పెట్టినాం సార్, అందరూ టోటల్ జానపద కళాకారులు అందరూ ఆ షోలో పాల్గొన్నాం. అప్పుడు సార్ వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు ప్రతి ఒక్కరు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు సార్. అసలు చాలా హ్యాపీ అనిపించింది, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. భలే వైరల్ అవుతుంది రాము ఫోక్ సాంగ్, మంచి చేసినావు అని. మరి ఈ టైంలో ఇప్పుడు రకరకాల కళాకారులు ఈ పాటలను చూసి దీన్ని చూసి అనేక మంది అట్రాక్ట్ అవుతుంటారు నీకు సార్. అట్రాక్ట్ అయితే అట్లా అట్రాక్ట్ మీన్స్ సార్ నేను ఇప్పుడు లైక్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మంది అట్రాక్షన్ అంటే చాలా రకరకాల అట్రాక్షన్ లో వేరే వేరే అట్రాక్షన్ అయినాయి అంటున్నా. లేదు సార్, అంటే లైక్ నేను నాకు తెలుసు కదా సార్ ఈ ఫీల్డ్ ఎట్లాంటిది, ఇది రంగుల ప్రపంచం. ఇది మనం చిన్న ఒక ఇది వేసినా ఒక ఆ మచ్చని చూస్తారు. సో నాకు మా సార్ అదే నేర్పించింది, నాకు మా గురువు గారు అదే నేర్పించారు. నువ్వు వెళ్ళేవే ఇది ఉండాలి. చాలా మంది ఎలా ఫెయిల్ అయిపోయారు అంటే ఇలా ఫెయిల్ అయిపోయారు, నీకు అది కాదు ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఒక స్టేజ్ లో ఉన్నప్పుడు ఇవన్నీ నీకు చాలా ఇది కనిపిస్తుంది నీకు అని చెప్పి చెప్పాడు. అది వాస్తవం సార్, లిటరలీ. దాని మీద చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి రాము. చాలా పైకి వచ్చినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే చాలా హైలీ పైకి వస్తారు. పైకి వచ్చిన తర్వాత చాలా అవలక్షణాలను వాళ్ళే ఏర్పరచుకుంటారు. ఏర్పరచుకొని వాళ్ళది ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెట్టి ఈ సైడ్ ట్రాక్ వెళ్ళిపోతారు. చాలా ఎగ్జాంపుల్ చెప్పదు, మన పేరు చెప్పదలుచుకోలేదు ఇప్పుడు నేను. చాలా అత్యుత్తమైనటువంటి క్రికెట్ లో బ్యాట్స్మెన్లు, గొప్ప గొప్ప నటీమణులు, నటులు, ఎంతో హై లెవెల్ స్థాయిలు ఉండేది. వాళ్ళు ఈ పక్క ట్రాక్ వచ్చేసి మొత్తం భూమి మీద పడిపోయారు. వాళ్ళు వాళ్ళ పేరే లేదు ఇప్పుడు. అట్లాంటి పరిస్థితి అయితే నువ్వు చేస్తలేవు. చేయకు. లేదు సార్, నాకు లైక్ మా పేరెంట్స్ కూడా లిటరలీ ఇప్పుడు ఇప్పుడు మా ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కనే ఇప్పుడు మ్యారేజ్ కి. సో మా పేరెంట్స్ అదే ఆలోచిస్తున్నారు, ఎవరో బయట ఏమైనా జరిగితే ఇబ్బంది అవుతుంది అంటే నా తరపున ఏం లేకున్నా కూడా బయట నుంచే చెప్పలేము అనే కాన్సెప్ట్ లో నేను ఎక్కడికంటే అక్కడికి వెళ్తుంటా. సో అట్లా మా పేరెంట్స్ కూడా పెళ్లి చేసుకున్నా, నన్ను ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయింది, అంతా బాగుంది, పెళ్లి చేసుకున్నా అంటున్నారు.
సో నేను ఇంకా నాకేంటంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది మన స్టేజ్. మనకి నాది ఇంకా చాలా ఉంది ఫ్యూచర్ లో, ఇంకొక 2-3 years ఆగాలమ్మా అని చెప్పిన. సరే నీ ఇష్టం నాన్న అని చెప్పాను. అంటే ఇప్పుడు నీ ఎర్నింగ్స్ అంతా కూడా మీ ఫ్యామిలీ చూస్తుంది, అంతే, డౌటే లేదు. లేదు. నేను టోటల్ గా నాకు 1 రూపీ వచ్చినా కూడా మా మమ్మీకి చెప్తాను. ఇప్పుడు నీ పాటలు ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని సబ్స్క్రైబ్, చాలా విపరీతంగా వచ్చినాయా సార్? సబ్స్క్రైబర్స్ వచ్చేసి నా ఛానల్ కి 2.5 millions ఉన్నారు సార్. 2.5 millions. 20 కోట్ల 20,50,000 మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. తర్వాత ఈ మన రాను బొంబాయికి రాను సాంగ్ వ్యూస్ వచ్చేసి 70 కోట్ల 40 లక్షల చేంజ్ ఉంది. 70 కోట్లు? అవును సార్. అంటే అమెరికాలో కూడా నీ పాట మారుమోగుతుందంటే 70 కోట్లు వస్తాయి ఈజీగా. వ్యూస్ సార్, వ్యూస్ 70 కోట్ల వ్యూస్ వచ్చినాయి. జనరల్ గా మన దగ్గర ఏ ఫోక్ సాంగ్ కింద రాకుండొచ్చు కదా? లేదు సార్, ఫోక్ సాంగ్ కి లేదు. ఇప్పుడు ఇంకొక 2-3 months లో ఇది 1 billion కాబోతుంది. ఈ మన తెలుగు సాంగ్స్ మొత్తంలో నంబర్ 1 సాంగ్ రాను బొంబాయికి. ఫస్ట్ సాంగ్. మొదటి పాట కంటే ఇదే సెకండ్ పాటనే. మొదటి పాట వేరే కదా నీ ఫస్ట్ అయింది? అవును సార్, సొమ్మసిల్లిపోతుంది కంటే ఇదే ఎక్కువైంది. సొమ్మసిల్లి తర్వాత చాలా వచ్చాయి. బుల్లెట్ బండి సాంగ్ అన్నది, బుల్లెట్ బండికి వచ్చే అది లక్ష్మణ్ అన్నది. ఆ సాంగ్ దాదాపు ఒక 400 చేంజ్ ఉంటది. తర్వాత కొన్ని 200-300 వ్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఫోక్ లో 740 millions ఉన్న సాంగ్ రాను బొంబాయికి రాను. ఇది ఇప్పుడు అంటే తక్కువ టైంలో 1 year లో రీచ్ అయింది. ఎగ్జాక్ట్లీ 31st కి 700 million అయింది సార్. 31st నుంచి ఇప్పటి వరకు 40 million చేంజ్ పోయింది, మళ్ళీ 40 million చేంజ్ పోయింది. ఇది ఒక 3 months లో 1 billion, 1000 million అవుతుంది. 1000 millions మన తెలుగు ఇండస్ట్రీ హిట్. ఫోక్ కాకుండా సినిమా పాటలను కూడా బ్రేక్ చేసినట్టు. మరి ఇప్పుడు ఇంత ఈ డాన్స్ గానీ, లిరిక్స్ రాయడం గానీ, పర్ఫార్మెన్స్ చేస్తున్నావు కదా సార్, సినిమా ఫీల్డ్ నుంచి ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా మీకు? మరి వచ్చినాయి. ఈ 2-3 మూవీస్లలో పాడాను సార్. అండ్ ఒక సాంగ్ వచ్చేసి మన చంద్రబోస్ సార్ సాంగ్ రాశారు. సార్ ఆధ్వర్యంలో ఒక పాట పాడాను. అది వచ్చే నెల రిలీజ్ కాబోతుంది సినిమాలో. అండ్ నేను దానికి గెస్ట్ అపీరియన్స్ కూడా, డాన్స్ కూడా వెళ్ళాను వాళ్ళ దాంట్లో. సో అది కూడా రాబోతుంది. అండ్ ఇంకొకటి కొత్తగా ఒక మూవీ వస్తుంది సార్, తక్కువ బడ్జెటే కానీ మంచిగా ఉంది కంటెంట్, దానికి కూడా వాడాను. మరి ఇప్పుడు ఈ పాటలు వాడుతున్నప్పుడు కొంచెం సంగీతం ఏదో నేర్చుకోవాలంటారు, మరి వాళ్ళు సినిమా వాళ్ళు అట్లా నేర్చుకున్నావా? లేదు సార్, సంగీతం అటువైపు వెళ్ళలే? లేదు సార్. అంటే నేను నాకు పాడి 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 అలవాటు అయిపోయింది సార్. డైలీ నేను అదొకే, అది ఫోక్ లో పాడడం అనేది మామూలే. సినిమాలో వాడుతున్నప్పుడు సంగీతం కొంచెం వచ్చి ఉండాలి, శాస్త్రీయ సంగీతం. అవునవును, గమకాలు అవన్నీ పలకాలంటే అవి ఉండాలంట, అది నేర్చుకోలేదు. లేదు సార్, కానీ వాళ్ళకి నా రా వాయిసే కావాలి. యాక్చువల్లీ ఫ్రెష్ ఉంటది, మీ రా వాయిస్ ఉంటుంది. అయితే ఇప్పుడు గమకంగా అంటే చాలా మంది ప్లేబ్యాక్ సింగర్స్ ఉన్నారు. నాకేంటంటే వాళ్ళకేంటంటే రా వాయిసే కావాలన్నట్టుగా నన్ను ఎంచుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు ఏం నడుస్తుంది, ఇప్పుడు రాబోయే పాటలు సార్? నెక్స్ట్ అయితే నా ఛానల్లో సిత్తమే బావా అని ఒక పాట వస్తుంది. అది ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఫీలింగ్, అది తనతో మా అబ్బాయికి షేర్ చేస్తుంది అనమాట. సిత్తమే బావా అని పాడొచ్చా సార్? అంటే ఇంక రాలే కదా అది? నో ఇష్యూ, ఏం కదా. నేను నా ఇన్స్టా దాంట్లో అది అప్లోడ్ చేశాను. పాడండి. సో సీతమే బావా సిన్నంగా నన్నే చూసి సైగా చేస్తా అంటే, సీతమే బావా సిన్ని గుండెలోన నువ్వే గూడే గడతా అంటే, సీతమే బావా సిన్నంగా నన్నే చూసి సైగా చేస్తా అంటే, సీతమే బావా సిన్ని గుండెలోన నువ్వే గూడే గడతా అంటే, సీర కొంగు సిద్ధమన్నది నిన్ను కొంగు కట్టుకోమని, ప్రేమ రంగునే ఊసుకొని చేసుకుంటా నిన్ను నవాణ్ణి, సిద్ధమే బావా చెప్పుకుంటా దేవదుల్ని సల్లంగా చూడమని, సిద్ధమే బావా చేసుకుంటా నిన్ను నవాణ్ణి నువ్వు నా సొంతమని,
సో ఈ సాంగ్ బానే మరి ప్రాసాలు గీసాలు బాగానే కలిపినవా మరి బాగా సాహిత్యం చదివినట్టే ఉన్నాయండి. అంటే ఇది చాలా మంది ఇన్స్పైరింగ్ సార్ యాక్చువల్లీ. వీళ్ళు ఎలా రాస్తున్నారు అనే దాన్ని బట్టి నేను ఇన్స్పైరింగ్ కాదు, అది అట్లా వస్తున్నాయి నీకు మాటలు పదాలు అట్లా. సార్ అది బాగా సాహిత్యం పుస్తకాలు చదివినలోకి వస్తే ఆ మాటలు పటా పటా పట వస్తుంటాయి. సార్ సార్ నీకు ఎట్లా వచ్చేసినాయి బానే. సార్ అంటే నీకు ఇక పూర్వజన సుకృతం ఉన్నట్టుంది. సార్ అదే సార్ అది అట్లా వస్తున్నాయి, కొంతమందికి అట్లా వస్తాయి. సార్ ముందే ఎక్స్పెక్ట్ చేస్తారు అనమాట ఏది లేకున్నా కూడా. మరి ఇప్పుడు నేను నిజంగా సార్ నాకు అది ఇలా వస్తుంటాయి. అందశ్రీ కవిలాగా అమ్మో అందశ్రీ ఆయన కూడా అంతే కదా. లేదు మర్చిపోయింది సార్. అందశ్రీ సార్ సొమ్మసిల్లి అప్పుడే దాదాపు ఒక 3 hours మాట్లాడింది సార్ సాంగ్ గురించి. 3 hours కాల్ చేసి, ఆయన నిజంగా స్వర్గంలో ఉన్నాడేమో కానీ కాల్ చేసి ఏమయ్య రాము ఇట్లా అందరినీ చుట్టూ తిప్పుకుంటున్నావు అన్నాడు. అది చుట్టూ తిప్పుకున్నావే ఓ సిన్నారాములమ్మ, చెమట సుక్కోలేది సయ్యకే నీ సీర కొంగుకే ముడి వెయ్యవే. ఆ లిరిక్ ని ఆయన 2-3 సార్లు పాడి వినిపించింది. ఎట్లా రాసినా ఇది ఇట్లా అందరినీ చుట్టూ తిప్పుకుంటున్నావు నీ చుట్టూ అని చెప్పి 3 గంటలు మాట్లాడింది ఆయన కాల్ చేసి నంబర్ తీసుకొని. అందశ్రీ సార్ నైస్. బాగా అదే నేను బాగా సాహిత్యం బాగా చదివినటువంటి కవిలాగానే రాసినావు అని దాదాపు అనిపిస్తుంది నాకైతే. ఆ ప్రాసలు పదాలు ఉంది కాదంతా కూడా అట్లా అనిపిస్తుంది. అది నువ్వు ఏ రకమైన పుస్తకాలు ఏ చదవలేను. లేదు సార్, నా జర్నీ సార్ ఎక్స్పీరియన్స్. అంటే నేను సినిమాలో ఉండాల్సినటువంటి కవులు మొదటి శ్రీశ్రీ నుంచి ఆరుద్ర దేవులపల్లి అంతా కూడా సుద్దాల అశోక్ తేజ కూడా 1000 పుస్తకాలు చదివారు. సుద్దాల అశోక్ సార్ వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఏదో చదువుతూనే ఉంటాడు సార్. అయితే వీళ్ళు 1000 పుస్తకాలు, వ్యాకరణాలు దానిలో విపరీతం చదువుంటారు, అలంకారాలు అవన్నీ కంఠస్థం వచ్చింటాయి వాళ్ళకు. ఇప్పుడు ఆయన 5-6 వేల పాటలు రాసి అన్ని నోటికి వస్తాయి. అన్ని నోటి ఏ పాట పాడంటే ఆ పాట పాడతాడు. వాళ్ళ ఇంట్లో చూస్తే ఆ గ్రంథాలు ఆ పుస్తకాలు చూస్తే ఆశ్చర్యపోతాం మనం. పలానా పుస్తకం చదివిన అప్పుడే చదివి అంతే. ఆ విధంగా బాగా చదివినటువంటి పుస్తకాలు అయిన ఆ జ్ఞానము ఆ సాహిత్య పిపాస ఉంటుంది కాబట్టి వాళ్ళు రాయగలుగుతారు. నువ్వు ఏది చదవకుండానే ప్రాసలు పదాలు బాగానే అల్లి. అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఎలా ఉంటుంది సార్ అంటే బయట ట్రెండింగ్ ఎలా ఉంది అంటే లైక్ బయట ఏం నడుస్తుంది, బయట ట్రెండింగ్ ఉన్న పదాలు కలవద్దా దీని దానికి? లేదు సార్, అదే సార్ నేను చేసి అంటే నా గొప్పతనం ఏంటి అంటే నేను వీటిని లైక్ వీళ్ళు ఏం కోరుకుంటున్నారు, బయట ఏం కోరుకుంటున్నారు, జనాలు ఏం కోరుకుంటున్నారు, ఎట్లాంటి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి, ఇదంతా నేను లైక్ వాళ్ళని థింక్ చేస్తూ ఊహించుకుంటూ ఇలా ఉంటే బాగుంటది పాట, ఇలా ఉంటే పాట బాగుంటది అని చెప్పి నేను క్రియేట్ చేస్తుంటాను. ట్యూన్స్ కానివ్వండి, లిరిక్స్ కానివ్వండి. అండ్ నాకు మళ్ళీ ఎట్ టైం సో నా మార్క్ కూడా ఉండాలి సపరేట్ గా. రాము రాథోడ్ అనే ఇది ఈ సాంగ్ అంటే ఓకే ఇది రాము రాథోడ్ది, ఆ రికగ్నిషన్స్ బయట ఆ సిగ్నేచర్ పడాలని చెప్పేసి నేను నా పాటలు అన్ని సపరేట్ గా ఉంటాయి సార్ ప్రతిదీ. అనిపిస్తుంది అదే అనిపిస్తుంది. ఈ పాటలు చాలా చూసిన నేను జనరల్ గా నేను పట్టించుకొని మా మనోడు ఎప్పుడు చెప్పిండో అప్పటి నుంచి నేను వెతుకుతా ఉన్నా ఎక్కడెక్కడ ఏమేమి పాటలు రాసిన ఏమేమి పాట వాడిన అని చెప్పేసి. అట్లా బాగా నీ జర్నీ చాలా బాగుందయ్యా. ఇంకొక మంచి పాట పాడు, తప్పకుండా మంచి నీకు ఇష్టమైన పాట పాడు సార్. నాకు ఇష్టమైన పాట సార్, ఇక నాకు ఇష్టమైన పాట అంటే సార్ ఇష్టమే. నేను రాసిన సాంగ్స్ లలో సొమ్మసిల్లిపోతున్న దాంట్లో పార్ట్ 2 చేశాను. అందులో పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 ఎలా ఉంటుంది సార్ అంటే కొంచెం మెలోడియస్ గా ఉంది, సినిమాటిక్ లో ఉంటుంది సార్ లిరిక్స్ అదంతా. ఎన్నాళ్ళదో ఈ బంధము ఏకమవ్వాలి ఈ నిమిషము, ఆగనంటోంది నా ప్రాణము, ఆగనంటోంది నా ప్రాణము, ఇకపై నీతోనే నా పయనము, నిన్ను చూడక ఇన్నాళ్ళు చూశాక నా కళ్ళు సంద్రాన్ని తలపించేరా, రేపు ఉండేటి నా ఇల్లు అవ్వాలి హరివిల్లు, నీ నీడలో హాయిగా నాలో నీ బాధను పంచుకుంటాను, నా ప్రేమను నా నీతో ఉండేటి ప్రతి జన్మను నీకు రాసిస్తేనే ధన్యము. బాగుంది, చాలా బాగుంది. బాగా గమ్మతి కలుపుతున్నావు బాగానే. ఏం చదవలేదంటున్నావు, పదాలను బాగానే కలుపుతున్నావు. నేను చదివింది ఇంటర్మీడియట్ సార్. అదే అంటే ఇప్పుడు అందశ్రీగా చదవలేదంటాడు ఆయన. ఆయన రాసే పాటలు ఆయన మీదనే 3-4 PhDలు వచ్చినాయి ఆయన పాటల మీద. అట్లా ఉంటుంది. కొంతమంది అట్లా జ్ఞానులు ఉంటారు. కొంతమంది ఇప్పుడు నాగేశ్వర 4th క్లాస్ చదివినట్టు ఆయన
అగ్నినాయక సార్ చదివింది వామ్మో ఫోర్త్ క్లాస్ చదివింది ఇంగ్లీష్ ధారాళంగా ఉపన్యాసం ఇస్తాడు ఆయన. సార్ కొందరు జ్ఞానులు ఉండేట చూడగానే పట్టేస్తారు. ఇప్పుడు మీ నాన్న చదవలేదండి నువ్వు, సార్ అవన్నీ ఆ పాట ఎట్లా పాడేది మరి? అవును అది వాళ్ళకి అట్లా మా డాడీకి అన్ని వచ్చాయి సార్, వాళ్ళు ఏబిసిడీలు అన్ని వచ్చాయి, అన్ని వచ్చు, ఏం చదువుకోలే మళ్ళీ. అందుకే అదే కారణం. అది ఆ స్పాంటేనియస్ స్పార్క్ ఉంటుంది కొంతమందికి. అట్లా నువ్వు స్పార్క్ ఉన్నావు కాబట్టి ఈ సమాజం నిలవగలిగినావు. ఆ స్పార్క్ లేకపోతే నిలవరు ఎవరు, అవును సార్, ఇట్లా వచ్చేట పోతారు, మరి అనుకుంటారు. కాబట్టి నువ్వు ముందు ముందు ఇంకా బాగా సెన్సేషన్ చేసి తప్పకుండా సార్ ప్రపంచంలో అదే ఆ పైకి వెళ్తున్నప్పుడు జర ఒదిగి ఉండితే సార్. దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. భారతరత్న వచ్చింది సచిన్ టెండూల్కర్కి. సచిన్ టెండూల్కర్ భారతరత్న వచ్చింది, తర్వాత రాజ్యసభ మెంబర్ అయ్యిండు. ఇప్పుడు ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ల గురించి తెలియని ఎవరు లేడు. భారతదేశంలో కానీ ఏమంటారు, క్రికెట్ దేవుడు అంటాడు ఆయన. కానీ ఏ మాత్రం గర్వం రాలే. అవును సార్, ఇంతకాలం అట్లా స్టాండ్ బై ఉండడం కారణం ఏంటంటే అదే. అవును సార్, అంత పైకి గర్వం రాలేదనమాట. అది మెయింటైన్ చేస్తే జీవితం సాగిత సాగుతుంది. కొంచెం పైకి రాగానే మనం కొంచెం రకరకాల పనులు చేస్తే ఫుల్ స్టాప్ అయిపోతుంది, ఇంత పెద్దోళ్ళైనా కూడా. అందువల్ల మనం ఆ విధంగా కాకుండా నువ్వు పైకి పోతావు. లాస్ట్ ఏం చెప్పదలుచుకున్నావు మరి మీలాంటి కళాకారులకు? సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే, మనం చేసే దాంట్లో హార్డ్ వర్క్, డెడికేషన్ ఉంటే డెఫినెట్ గా మీకు కూడా ఒక రోజు వస్తుంది. మీరు చేసేది ఏదైనా కావచ్చు, చిన్న పని అయినా సరే, దాన్ని మనస్ఫూర్తిగా దాని మీద డెడికేషన్ పెట్టి, అండ్ ఒకటి గురువు లేని విద్య అయితే గుడ్డి విద్యనే. మీరు చేసే పని చేస్తున్నప్పుడు సజెషన్ తీసుకొని మీరు వర్క్ చేయండి. అండ్ ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా మీరు చేసే పనిలో అది ఉంటేనే సక్సెస్ అవుతారు ఖచ్చితంగా. ఫలితం మాత్రం ఆశించొద్దు, అది ఆటోమేటిక్గా ఒక రోజు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రాము సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు టైం ఇచ్చి. అయ్యో సార్, టైంలో యాక్చువల్లీ లేదు సార్, మీరు స్పెషల్ గా నా కోసం ఇంత దూరం వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చాలా మంది అడిగారు రాము ఇట్లా ఇంటర్వ్యూ అని చెప్పి, అయినా కూడా నేను మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే లైక్ రేపు నాకు కూడా చాలా మంది చూసే వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ఉంటుందని చెప్పి ఒక ఉద్దేశంతో నేను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ముందు ఇంకా ప్రవర్ధమానమై చాలా గొప్ప గొప్ప పేర్లు తెచ్చుకొని మీ నాన్న మీ అమ్మను ఇంకా పై స్థాయిలో నిలబెడతామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.